ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణ ముగిసింది. 2 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం సభ్యులు పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పనిచేశామని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణ ముగిసింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, అక్షయ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు 2 గంటల పాటు విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ ఆఫీస్లో ఏసీపీ నేతృత్వంలో 2 గంటల పాటు కేసీఆర్ ఓఎస్డీ మాజీ ఓఎస్డీ ఎవరైతున్నారు రాజశేఖర్ రెడ్డిని విచారించి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును విచారించారు సిట్. అలాగే అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో స్టేట్మెంట్ ఆధారంగా చాలామందిని, అంటే ఇటు పొలిటీషియన్స్తో పాటుగా బిజినెస్ మ్యాన్స్ కూడా విచారించింది సిట్. తర్వాత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో అప్పటి, అంటే గత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా వివరించిన కేసీఆర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. తర్వాత అతని, అంటే ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని కూడా విచారించడం అనేది ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పార్టీలో సన్నిహితులు వ్యవహారాలు చక్కబెట్టేందుకే తాము సిట్, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా దగ్గర చూసుకున్నామన్నట్టుగా రాధాకిషన్ రావు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీంతో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్. 2 గంటల పాటు కూడా అతన్ని విచారించిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. రాధాకిషన్ రావు గతంలో ప్రస్తావించడం, అంటే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రస్తావించడంతో పాటుగా ఇటు ఓఎస్డీ వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డిని విచారించడం అనేది కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ అనంతరం కొద్ది నిమిషాల క్రితమే రాజశేఖర్ రెడ్డి కూడా సిట్ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో, అంటే ఎక్కడైతే ఎస్ఐబి మాజీ డీజీ ప్రభాకర్ రావును విచారించింది. తర్వాత ఇటు రాధాకిషన్ రావు, తర్వాత కొంతమంది ఎవరైతే భుజంగరావుతో పాటుగా చాలామందిని కూడా, తిరుపతి రావు, ఇలా ఎవరైతే అధికారులను విచారించారో వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా చాలామందిని కూడా విచారించారు. సో ప్రస్తుతం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వివరించిన కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని సిట్ కార్యాలయాన్ని పిలిపించారు. 2 గంటల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం అనేది ప్రస్తుతం సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఓకే కిరణ్.